విధంగా మానసికంగా అంటే నేను కొత్తగా చెప్పింది కాదు, వీళ్ళే చెప్పారు. ముందు మనలో నలుగురు, మనం ఒక్కళ్ళం కాదు, మనలో నలుగురు ఉంటారు. ఎవరెవరు చెప్పగలరా? నలుగురు. ఒకటి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. నా క్లాస్కి వచ్చారా మీరు? ఓకే ఓకే. మనలో నలుగురు ఉంటారు, మనం ఒక్కళ్ళం కాదు. ఆ నలుగురు ఎవరంటే మనలో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ ధ్యానం చేయటం వల్ల ఈ నాలుగిటి మీద కూడా ప్రభావం ఉంటుంది. ధ్యానం చేయటం వల్ల ఈ నాలుగిటి మీద కూడా ప్రభావం ఉంటుంది. మనిషి కనుక సరిగా కనుక పనిచేయాలి అంటే ఈ నాలుగు సక్రమంగా పనిచేయాలి. శరీరం ఒకవైపు వెళుతూ, మనసు ఇంకొక వైపు వెళుతూ, బుద్ధి ఇంకొక వైపు వెళుతూ, ఆత్మ ఇంకొక వైపు వెళుతూ కనుక ఉంటే, ఇప్పుడు భగవద్గీతలో గుర్రాలు ఉంటాయి, ఆ 4 గుర్రాలు ఉంటాయి అనుకోండి. ఆ రథం నడిపించేటప్పుడు 4 గుర్రాలు ఒకే వైపు నడిచినప్పుడు రథం గమ్యస్థానానికి, సరైనటువంటి గమ్యస్థానానికి చేరుతుంది. అట్లా కాకుండా ఒక గుర్రం ఇటు, ఒక గుర్రం ఇటు, ఒక గుర్రం ఇటు, ఒక గుర్రం అటు పోతుంది అనుకోండి, చివరికి వెళ్ళేటటువంటి రథం మధ్యలోనే కొట్టుకోవచ్చు. అందుకని ఈ రథ ప్రయాణం అనేటటువంటిది ఈ 4టిని ఒకే దిక్కుగా నడిపించేటట్టుగా ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాయి. వినండమ్మా. 4 ఒకే వైపు ప్రయాణం చేస్తున్నారు. అందుకని ఈ ధ్యానం అనేది ఈ 4టిని కంట్రోల్ చేస్తుంది. శరీరాన్ని, మనసుని, బుద్ధిని. అది కంట్రోల్ చేస్తుంది అనటానికి మన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? వరకు చెప్పటమేనా? అది కంట్రోల్ చేస్తుందని ఇప్పుడు 3 వారి యొక్క ధ్యాన అనుభవాలను చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు? ధ్యానం చేస్తే నాకు వెన్నుపూస నొప్పి ఉంది, ఆ ధ్యానం చేస్తే వెన్నుపూస నొప్పి తగ్గింది అని చెప్పారు. అంటే ధ్యానం ఈ 4టిలో వారికి దేని మీద పనిచేసింది? శరీరం అనేటటువంటి దాని మీద పనిచేసింది. ఓకే. ఇంకొకటి వీరేం చెప్పారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు చాలా మెరుగుపడినాయి అని చెప్పారు. అంటే ఇది వీరి యొక్క అనుభవం దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. అసలు మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఆలోచనల యొక్క కూటమిని మనస్సు అంటాం. ఆలోచనల యొక్క కూటమిని మనస్సు అంటాం. ఆ ఆలోచనల మీద మనం అదుపు సాధించినట్లయితే, ఆలోచనల మీద అదుపు సాధించిన అది ధ్యానం యొక్క లక్షణం. కాబట్టి ధ్యానం చేసినందువల్ల వీరికి ఆలోచనల మీద అదుపు సాధించి ఆ రకంగా మళ్ళీ మళ్ళీ ధ్యానానికి రావాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వింటున్నాను. కాబట్టి ఒకరు ధ్యానం అనేది శరీరం మీద పనిచేస్తే, ఇంకొకరికి ధ్యానం అనేది దేని మీద పనిచేస్తుంది? మనసు మీద పనిచేస్తుంది. తర్వాత వారేమన్నారంటే, నేను ఆలోచనలు, నీకు కోపం నాకు ఎక్కువ,
ఆ కోపం ధ్యానానికి వచ్చిన తర్వాత నా కోపం కంట్రోల్ అయింది అని చెప్తున్నాను. అందరికీ చూడండి అమ్మా, వారిదే ఉంది, వారి పని చేసుకుంటుంటారు. మనం క్లాస్ తీసుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ నా వైపు చూడాలి. వారి పని వాడు చేసుకుంటుంటారు. ఎందుకంటే నా దృష్టిలో నేను టీచర్ని, మీరు స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ ఏమన్నా ఇటు చేస్తుంటే ఇటు అంటలా, అంతే కాకపోతే మీరు వేరేగా అనుకోబాకండి. ఎందుకంటే మీరందరూ వింటే నాకు సంతోషం. అందుకంటే వారేమన్నారు, నాకు ధ్యానం చేసిన తర్వాత నాకు ఇదివరకు కోపం ఎక్కువగా ఉంది, ధ్యానం చేసిన తర్వాత కోపం తగ్గింది అంటున్నారు. కోపాన్ని తెప్పించేది ఎవరు? కోపాన్ని తెప్పించేది ఎవరు? ఈ నాలుగిట్లో కోపాన్ని తెప్పించేది ఎవరు? మనసు. కోపాన్ని తెప్పించేది మనసు. కోపాన్ని తెప్పించేది మనసు అయితే కోపాన్ని తగ్గించేది ఏంటి? బుద్ధి. కోపాన్ని తెప్పించేది మనసు, కోపాన్ని తగ్గించేది బుద్ధి. వారేమన్నారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు కోపం తగ్గింది అన్నాడు. అంటే ధ్యానం వారికి ఏ రకంగా దేని మీద పనిచేసింది? బుద్ధి మీద పనిచేసింది. ఒకరికేమో శరీరం మీద పనిచేసింది, ఒకరికేమో మనసు మీద పనిచేసింది, ఒకరికి బుద్ధి మీద పనిచేసింది. అయితే నేను చెప్పలా, నేనేది పనిచేస్తుందని నేనేం చెప్పలా, అది మీరే చెప్పారు పనిచేస్తుందా. ఈ రకంగా ధ్యానం చేయటం వల్ల మొట్టమొదట శరీరం మీద పనిచేస్తుంది, తర్వాత మనసు మీద పనిచేస్తుంది, తర్వాత బుద్ధి మీద పనిచేస్తుంది. ఈ రకంగా ధ్యానం కనుక చేస్తూ ఉంటే వీటి వెనక ఏముంటుందో తెలుసా? ఆత్మ ఉంటుంది. ఆత్మ మీద ధ్యానం పనిచేస్తుంది. అందుకనే భగవద్గీత రథం ఎప్పుడైనా చూసారా? భగవద్గీతలో ఉన్నటువంటి రథం ఎలా అనుకోవాలి అంటే, మొట్టమొదట ఉండేటువంటి గుర్రాలు మనసు అనుకోవాలి. గుర్రాలు మనసు అనుకుందాం, శరీరం అనుకుంటే, దాని వెనుక ఉన్నటువంటి కళ్ళాలు మనసు అనుకుంటే, కూర్చున్నటువంటి శ్రీకృష్ణుడు బుద్ధి అనుకుంటే, దాని వెనక కూర్చున్నటువంటి అర్జునుడు ఆత్మ. ఈ రకంగా కంట్రోల్ చేస్తూ ఉంటే, అంటే మొట్టమొదట గుర్రాలు కంట్రోల్ చేయాలంటే కళ్ళాన్ని కంట్రోల్ చేసేది రథసారథి కనుక సరిగా కనుక వెళ్తూ ఉంటే ఆత్మ చక్కగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి ధ్యానం కనుక చేస్తే ఈ రకంగా శరీరం తర్వాత మనసు తర్వాత బుద్ధి, ఈ బుద్ధి తర్వాత ఆత్మ ప్రయాణం. శరీరం మీద ప్రభావం చేస్తే ఏం జరుగుతుందండి? ఆరోగ్యం వస్తుంది. మనసు మీద కనుక పనిచేస్తే ఏమవుతుంది? ఆలోచనలు తగ్గుతాయి. మనసు మీద పనిచేస్తే ఆరోగ్యం వస్తుంది, మనసు మీద పనిచేస్తే ఆలోచన వస్తుంది. బుద్ధి మీద పనిచేస్తే ఏమొస్తుంది? బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. బుద్ధి మీద పనిచేస్తే ఏమొస్తుందో తెలుసా? వైరాగ్యం వస్తుంది. బుద్ధి మీద పనిచేస్తే వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ఆరోగ్యం, మనసులో ఆలోచనలు, బుద్ధిలో వైరాగ్యం, ఈ మూడు గనక వచ్చినాయో, ఎందుకంటే దాని వెనక ఉన్నటువంటి ఆత్మకు ఇవి రెండు అడ్డుగోడలుగా ఉంటున్నాయి. ఈ మూడు గనక కరిగిపోతే వీటి లోపల ఉన్నటువంటి ఆత్మ దివ్యంగా ప్రకాశిస్తుంది. మనందరిలో ఆత్మ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అందరిలో ఆత్మ ఉంది. ఇందాక
ఏమని చెప్పారు? నేను వచ్చిన ఆయన మనందరూ ఎవరున్నారని చెప్పారు? మన తండ్రి. తండ్రి అంటే తండ్రి ఏంటి? మన నాన్న. మన తండ్రి అంటే మన నాన్న మనల్ని కనిన అమ్మ నాన్నలో నాన్న కాదు వారు చెప్పారు. నాన్నలకు నాన్న, అమ్మను గలన అమ్మ అంటారు చూడండి. కాబట్టి ఆ తండ్రి ఉన్నాడు. అంటే ఏమిటి ఆ తండ్రి ఉండటం అంటే ఏమిటి అంటే ఆత్మశక్తి మనందరిలో ఉన్నది. అసలు భగవంతుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? భగవంతుడు ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి భగవంతుడు మనలో కూడా ఉన్నాడు. అంటే మనలో ఉన్నటువంటి శక్తి, దివ్య శక్తి, భగవత్ శక్తి మనలో ఉన్నది. మనందరిలో ఉన్నది భగవత్ శక్తి. కాకపోతే ఆ భగవత్ శక్తి ఎలా ఉన్నది అంటే మిణుకు అంటా ఉందంటే. అంటే భగవత్ శక్తి ప్రకాశవంతంగా వెలగేటట్టుగా ఉండాలి. భగవత్ శక్తి అంటే అటువంటిది. కాకపోతే ఆ భగవత్ శక్తికి ఇవ్వాల్సినంత కాంతి మనలో నుంచి వెలువట్టం లేదు. ఒక 1000 క్యాండిల్స్ బల్బు ఎంతగా వెలుగుతుందో అటువంటి శక్తి మనలో నుంచి ప్రజ్వలించాలి. అంత శక్తి లేకపోతే పత్రిజీ గారు ఇన్ని వేల మందిని, ఇన్ని ప్రపంచం మొత్తం ఇంత వేల మందిని ఎలా ఆకర్షించగలిగారు? ఒక్క వ్యక్తి శక్తిలాగా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించగలిగారంటే ఆ పత్రిగారిలో ఉన్నటువంటి దివ్య శక్తి ప్రజ్వలించింది. అయితే మనలో కూడా పత్రిజీ గారి లాగానే ఉంది. మనకి పత్రిజీ గారికి తేడా లేదు. మనలో కూడా అదే శక్తి ఉంది. పత్రిజీ గారిలో కూడా అదే శక్తి ఉంది. పత్రిజీ గారిలో శక్తి, ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఫర్టిలైజర్లో చిన్న జాబ్ చేసేవాళ్ళు ఆయన. అప్పుడు పత్రిజీ గారిలో శక్తి ఉంది. బాడీ విడవబోయే ముందు కూడా పత్రిజీ గారిలో శక్తి ఉంది. ఉద్యోగం చేసేటప్పుడు పత్రిజీ గారిలో ఉన్న శక్తికి, బాడీ విడవబోయేటప్పుడు పత్రిజీ గారిలో ఉన్నటువంటి శక్తికి తేడా ఏంటి? ఎవరు చెప్తారా? ఏంటి తేడా? అప్పుడు అది అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి ప్రజ్వరిల్లకుండా కొన్ని అడ్డుకట్టలు, కొన్ని మసకబారినాయి. పత్రిజీ గారు ఏం చేశారంటే ధ్యానం చేసి ఆ యొక్క శక్తిని బయటపడేటటువంటి పొరలను కరిగిచ్చేశారు. ఎప్పుడైతే ఆ పొరలు కరిగిపోయినాయో ఆ శక్తి ప్రజ్వలిస్తుంది. అంతే కదమ్మా? కాబట్టి మనందరం కూడా పత్రిజీ గారిలాగా ధ్యానం కనుక చేయగలిగితే మనందరం కూడా ఏ ఒక్కళ్ళు మీరు కాదమ్మా అని కాకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా పత్రిజీ గారిగా మారిపోతాం. మనందరం పత్రిజీ గారిని కాగలం. పత్రిజీ గారు ఏం గొప్ప కాదు, అట్లా అనుకోవాలి. అందుకనే పత్రిజీ గారు అందరిని ఏమంటారు? మాస్టర్ 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 అంటారు. అంటే అర్థం ఏంటి? మీరు నాలాగా కావాలి, మీరు నాలాగా కావాలి, మీరు నాలాగా కావాలి అని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. అంటే ఫ్రెండ్స్ అంటే ఏంటి? మామూలుగా. తర్వాత మాస్టర్స్, ఫ్రెండ్స్ నుంచి మాస్టర్స్ లాగా ఎరగాలి. తర్వాత చివరిలో ఏమంటారు? మై డియర్ గాడ్స్ అంటారు. అంటే ఫ్రెండ్స్ అంటే మామూలుగా మనవాళ్ళు, అక్కడి నుంచి మాస్టర్స్గా మారాలి, మాస్టర్స్ గాడ్స్గా మారాలి. కాబట్టి ఒక ఫ్రెండ్ మాస్టర్గా మారాలి అంటే ఒక పొర కరిగిపోవాలి. ఒక మాస్టర్ గాడ్గా మారాలంటే ఇంకొక పొర కరిగిపోతే అప్పుడు ఈ మామూలుగా వెలిగేటటువంటి ఈ ఫ్రెండు గాడ్గా మారిపోతాడు. అది పత్రిజీ గారు అంటంలో ఉద్దేశం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పి అంటంలో ఉద్దేశం. ఆ పొరలను కరగదీయాలి. ఆ పొరలను కరగదీసేటటువంటి పద్ధతి ధ్యానానికి. ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ ఉంది. ఈ ట్యూబ్లైట్కి ఏదైనా ఒక నల్లటి మసిపోయండి, వెళ్తురు రాదు. కానీ లైట్ వేసినా కూడా వెలుగుతుంటుంది, కరెంట్ వెళ్తుంటుంది దాంట్లో. కానీ ఎప్పుడైతే ఒక మసి పూసామో దానికి రాదు.
ఎప్పుడైతే ఆ పూసినటువంటి ఆ మసి తొలగించామో దేదీప్యమానంగా విరిగిపోతుంది. ఆ మసిని తొలగించటమే ధ్యానం చేసేటటువంటి పని. చూడండి, ధ్యానం ఎంత సులభమైంది. ధ్యానం చాలా సులభం కదా. ఏం ఖర్చు ఉందండి? కొబ్బరికాయ తీసుకెళ్ళాలా, పూలు కొనాలా, దేవుడికి సాంబ్రాణి గడ్డలు కొనాలా, దేవుడు పూజారికి దర్శనం ఇవ్వాలా, ఇక్కడి నుంచి ఆటో వేసుకున్నారు వెళ్ళాల్సిన లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని ఏమీ లేకుండా జస్ట్ కళ్ళు మూసుకొని కొంచెం సేపు కూర్చోవటమే ధ్యానం. చాలా సులభమైన పని, చాలా ఖర్చు లేనటువంటి పని, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా. గుడికి పోవాలన్నా ఎవరి మీదన్నా ఆధారపడాలి, నీ కాళ్ళ మీదనైనా ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడాలి. ఏదైనా కర్మ చేయాలంటే కర్మ చేయడానికి, సేవ చేయడానికి ఇంకోటి ఎవడన్నా ఉండాలి. కర్మయోగం, జ్ఞానయోగం, ఎవరికైనా చెప్పించుకోవడానికి ఎవరైనా నా బోటోడు వచ్చి మీ బోటోడు వచ్చి ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటే జ్ఞానం వస్తుంది. లేకపోతే ఒక పుస్తకం చదవాలి, లేకపోతే సజ్జన సాంగత్యం 10 మందితో కూర్చొని మాట్లాడాలి. కాబట్టి ఏం చేయాలన్నా కూడా నువ్వు కాకుండా వేరే వాళ్ళ యొక్క అవసరం ఉంటుంది. కానీ ధ్యానం చేసేటప్పుడు మాత్రం అసలు వేరే వాళ్ళ అవసరం ఎవరితో పని లేదు, అసలు నీకు నువ్వే. అందుకనే 2 విషయాలు చెప్తారు. ఒంటరితనం, రెండోది ఏకాంతం. ఒంటరితనం, ఏకాంతం అంటే ఏంటి? 2 ఎవరికి వాళ్ళు కూర్చోవడమే, అంతే కదా. ఒంటరితనం అన్నా ఏకాంతం అన్నా సరే ఒకటే. కానీ ఒంటరితనం గొప్పదా, ఏకాంతం గొప్పదా? ఏకాంతం గొప్పది. ఏముంది, 2 ఒకరు ఎవరికోటి కూర్చోటమే కదా. తేడా ఏంటి? ఒంటరితనంలో తేడాకి ఏకాంతానికి తేడా ఏంటి? ఒంటరితనం అంటే ఏంటి అమ్మా? ఏంటమ్మా? యా, అంటే ఒంటరితనం, ఎక్కువగా ఒంటరితనం ఎవరు అనుభవిస్తుంటారు? ఇక్కడ ఎవరైనా ఒంటరితనం అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ నేను అసలు ఒంటరిగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఉంటే చెప్పండి. ఒంటరితనం అంటే ఏంటో అర్థమవుతుంది. ఒంటరితనం అంటే ఏంటంటే మనిషి ఒక్కడే ఉంటాడు, కానీ నేను ఒంటరిగా ఉన్నాను, నా చుట్టూ ఎవ్వరు లేరు, నా పిల్లలు నన్ను అన్యాయం చేశారు, నా పిల్లలు మంచివాళ్ళు కాదు కాబట్టి నన్ను ఇది చేశారు అని చెప్పి పొద్దుగూకులు ఉండటానికి ఒంటరిగా ఉంటూ ఆలోచనలు మొత్తం ప్రపంచాన్ని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాయి. అది ఒంటరితనం. ఏకాంతం అంటే అసలు ఈ ఆలోచనలు అనేవి ఏమి ఉండవు. నేను ఒక్కడినే, నేను 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 ఉన్నాను 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 ఉన్నాను. ఏక అంతం, అందరి వైపు నుంచి వచ్చేసి 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 నాకు నేను ఉన్నాను 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 ఉన్నాను. ఏక అంతం అంటే అన్ని వైపుల నుంచి వచ్చి 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 ఏకంలో అంతమైపోవడం, ఒక్కడిగా అంతమైపోవడం. ఏకంలో అంతం కావటాన్ని ఏక అంతం అంటారు. ఓకే, ఏకాంతం చెప్పంటారు. దాన్నే మన ఆధ్యాత్మిక భాషలో ఏమంటారు తెలుసా? అద్వైతం అంటారు. ద్వైతం అంటే ఎన్ని? 2. అద్వైతం 2 కానివి, 2 కానివి 3 కాదు, 2 కానివి అంటే ఒకటి. ద్వైతం, ఇద్దరు, నువ్వు దేవుడు అని చెప్పి అనుకుంటే ద్వైతం, నువ్వు నీ ఎదురుగా ఉన్న దేవుడు అనుకుంటే ద్వైతం, నేనే దేవుణ్ణి అని అనుకుంటే అద్వైతం. కాబట్టి అద్వైతాన్ని బోధించేది ఏకాంతం. అందుకనే నిన్న వారు చెప్పింది ఏంటంటే మీలో
తండ్రి ఉన్నాడు అంటే నువ్వే తండ్రివి, నువ్వే శక్తివి, నువ్వే దైవానివి అని చెప్పి నీకు చెప్పుకుంటూ ఆ ఏకాంతంలో అనుభవింపజేసేది ఏకాంతం. అర్థమైందమ్మా? అంటే ఈ రకంగా అనుభవింపజేసేటటువంటి శక్తి దేనికి ఉన్నది అంటే ధ్యానానికి ఉన్నది. అనుభవించేటువంటి శక్తి ధ్యానానికి ఉన్నది. కాబట్టి ధ్యానం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఓకే, అయితే ఇందాక 4 విషయాలు చెప్పారు. వారేమో శరీరాన్ని గురించి చెప్పారు, వీరేమో మనసుని గురించి చెప్పారు, వారేమో బుద్ధిని గురించి చెప్పారు, వీరేమో దేని గురించి చెప్పారు? ఆత్మని గురించి చెప్పారు. మనలో తండ్రి ఉన్నారు అని చెప్పి నాకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి నలుగురి గురించి నలుగురు చెప్పేసేస్తారు వాళ్ళు. అయితే ఎలా? మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? వారి దగ్గర నుంచి ప్రారంభమయ్యి మీ దగ్గరకు వచ్చి, మీ దగ్గర నుంచి వారి దగ్గరికి వెళ్ళి, వారి దగ్గర నుంచి ఎవరికి వస్తుంది? వీరి దగ్గరికి వస్తుంది. అంటే శరీరం వైపు నుంచి ప్రారంభమయ్యి మనసులో గుండా ప్రయాణించి బుద్ధి ద్వారా వెళ్ళి చివరికి ఆత్మలో కలిసిపోతుంది. అది మన ప్రయాణం, అది మన ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే కొంతమంది అంటారు శరీరాన్ని గురించి పట్టించుకోవద్దు, ఆత్మని గురించి పట్టించుకోవాలి అని చెప్పి. శరీర భావం వద్దు, ఆత్మ గురించి పట్టించుకోవాలి. కరెక్టేనా? అది కాదు. ఎందుకు? అసలు మెడిటేషన్ చెయ్యాలి అంటే మొట్టమొదట కావాల్సింది శరీరం. శరీరం లేకుండా మనం ఏం చేస్తాం? ఏం చేయాలన్నా సరే ముందు శరీరం కావాలి. శరీరం లేకుండా మనం ఏం చేయలేము. కాబట్టి శరీరం అనేది మొట్టమొదటి ఇంపార్టెంట్. కాబట్టి ఈ శరీరం అనేది ఇంపార్టెంట్. అంటే ఈ శరీరాన్ని గురించినటువంటి జ్ఞానం కూడా మనకు కావాలి. ఈ శరీరం అనేది ఎట్లా ఏర్పడింది, ఈ శరీరం మనం చెప్పినటువంటి మాట వినాలి, ఈ చెప్పినటువంటి మాట ఈ శరీరం ఎలా వింటుంది అని చెప్పి చేసి, ఈ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకుండా నువ్వు చెప్పినట్టుగా ఈ శరీరాన్ని వినేటట్టుగా చేయాలి. అది ధ్యానంలో ఫస్ట్ లక్షణం. ధ్యానం చేయాల్సిన ఫస్ట్ ఏం చేయాలి? వచ్చి కూర్చోవాలి. కనీసం 20 నిమిషాల సేపు 30 నిమిషాల సేపు కూర్చోవాలి. కొంచెం సేపు కూర్చోవాలనే శరీరం ఏముంటుంది? నాకు నిద్ర వస్తుంది, నన్ను నిద్రపోని అంటారు. సరే పో అని చెప్పి నిద్రలోకి వెళ్ళిపోయామంటారు, పోతాం. అట్లా కాకుండా మనం ఏం చేయాలి? నో నిద్ర లేదు, సార్ వచ్చారు చెప్తున్నారు విను అని చెప్పి వెంటనే శరీరాన్ని చెప్పేశాడు. సరే ఇంట అని చెప్పి కూర్చోడు. మళ్ళీ కొంచెం అవగానే శరీరం నాకు మళ్ళీ నిద్ర వస్తుందంట, మళ్ళీ చిన్నపిల్లలాగా మళ్ళీ లేదు కూర్చో అని చెప్పి శరీరం నువ్వు చెప్పినట్టుగా వినాలి. కానీ శరీరం నువ్వు చెప్పినట్టుగా నువ్వు కనుక వింటే మాత్రం శరీరం ఏం చేస్తుంది? ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి నిన్ను అధోపాతాళానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. శరీరం లక్షణం అది. ఒక కోతి లాంటిది శరీరం. కాబట్టి ఆ కోతి ఎలా అవుతుందో ఆ రకంగా తీసుకెళ్ళిపోతుంది. అందుకే శరీర జ్ఞానం అనేది ముఖ్యం. ఈ శరీర జ్ఞానం ముఖ్యమంటే ఇప్పుడు అసలు శరీరం ఎలా ఏర్పడింది అనేటటువంటి విషయం గురించి మనం ఆలోచించుకోవాలి. అసలు ఈ శరీరం ఎలా ఏర్పడింది? ఈ శరీరం మన మానవ శరీరం ఎట్లా ఏర్పడింది? అందరూ చెప్తారు పంచభూతాలతో ఏర్పడింది. బాగా పంచభూతాలు వేటి ద్వారా మనలోకి ప్రవేశించి ఈ శరీరాన్ని తయారు చేస్తున్నాయి? ఆహారం ద్వారా. పంచభూతాలు మన శరీరంలోకి ప్రవేశిస్తే ఆహారం ద్వారా మన యొక్క శరీరం తయారవుతుంది. అంటే మన శరీరం దేని ద్వారా తయారవుతుంది? ఆహారం ద్వారా తయారవుతుంది. అది కరెక్టేనా? ఎందుకు? మనం 4 రోజులు ఎక్కువ తిన్నాం అనుకోండి, మన శరీరం ఏమవుతుంది? లావు. అంటే మనం తిన్నటువంటి ఆహారం మన శరీరంగా మారిపోయి బరువు పెరుగుతాం. ఒక 10 రోజులు తినలేదనుకోండి, శరీరం ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటి? పని లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆహారం కొంచెం శక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం సన్నబడతాం.
అంటే శరీరానికి ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని ఈ శరీరము యొక్క ఆహారం ఎంతవరకు తినాలో ఏంటో అనేది విషయం. అంటే ఈ శరీరాన్ని కంట్రోల్ కావాలి అంటే ఇంకొకటి కూడా ఎలా పెట్టుకోవాలంటే, ఈ మనం ఎందుకు ఆహారం తింటాం, ఆహారం ఎందుకు తింటాం ఏమ్మా? అసలు ఎప్పుడు ఆహారం ఎప్పుడు తింటాం మనం? అది ఆహారం తినడానికి ఆకలి వేసినప్పుడు అన్నం తింటాం. శరీరం అడుగుది తిను 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 అంటే, ఆకలి వేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అనీజీగా ఫీల్ అవుతారా, హ్యాపీగా ఫీల్ అవుతారా? అనీజీగా ఫీల్ అవుతారు. ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అనీజీగా ఫీల్ అవుతారు. నో, ఏదన్నా పోయి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలని ఫీల్ అవుతారు తలనొప్పి వచ్చినప్పుడు. అలానే ఏదన్నా కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఏమవుతారు? అనీజీగా ఫీల్ అవుతారు. పోయి ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పి పోయి ట్యాబ్లెట్ పోయి డాక్టర్ దగ్గరికి పోతారు. అలానే ఆకలి వేసినప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతారు? ఒక అనీజీగా ఫీల్ అవుతారు. నాకేం బాగాలేదు కాబట్టి ఏమన్నా తినాలా అనుకుంటారు. అంటే తలనొప్పి వచ్చినప్పుడు అనీజీగా ఫీల్ అవుతావు, వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మందుడి వేసుకుంటావు. కడుపు నొప్పి వచ్చినప్పుడు అనీజీగా ఫీల్ అవుతావు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు. ఆకలి వేసినప్పుడు కూడా అనీజీగా ఫీల్ అవుతావు, అప్పుడు కూడా నువ్వు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటావు. ఏందా ట్యాబ్లెట్? అన్నం. అంటే ఆకలి అనేది ఒక జబ్బు, దానికి మందేంటి? ఆహారం. కరెక్ట్. ఆహారం అనేది మనిషికి సాధారణంగా దైవం ఇచ్చినటువంటి ఒక వ్యాధి. అది దానికి మందేంటి? ఆహారం. ఆహారం తింటే ఈ వ్యాధి తగ్గిపోతుంది. అయితే మనమేం చేస్తాం? తలకాయ నొప్పి చాలా ఎక్కువగా వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత ఉండలో మందు కలిపి, ఏమండి ఇది మొత్తం తినండి మీ తలకాయ నొప్పి తగ్గుద్ది అని చెప్పి మనకి ఇంత వండిచ్చాడు అనుకోండి, మనం ఏమంటాం డాక్టర్ని? అట్లాగా సార్, ఇంత ఉండని నేను ఎక్కడ చేయేది, తలకాయ పెద్దది కానీ ఏమంటాం, ఒక చిన్న బిళ్ళ ఏమన్నా ఉంటే ఇవ్వండి సార్, అంతేగాని అంత బిళ్ళ నాకు కష్టం కదా, చిన్న బిళ్ళ అని అడుగుతాం, అంతే కదా. చిన్న బిళ్ళ ఇవ్వండి. ఎంత చిన్న బిళ్ళ అయితే మింగటానికి అంత సులభం. ఒకసారి ఇంత పెద్ద క్యాప్సిల్ వేసుకోవాలనుకో, అమ్మో ఇంత పెద్ద క్యాప్సిల్ ఉందో నాకు గుడ్డు అడ్డుపడుద్ది, లేదు సార్ నాకు ఏదో చిన్న బిళ్ళ ఉంటే ఇవ్వండి సార్ అంటాం. ఎందుకంటే అంటే ఏంటి? జబ్బు పెద్దదైనా మనం వేసుకునేటువంటి బిళ్ళ ఎట్లా ఉండాలని కోరుకుంటాం? చాలా చిన్నది ఉండాలని కోరుకుంటాం. కానీ ఆకలి కనుక కొంచెం ఉంటే మనం తినేటటువంటి ఆహారం ఇంతది. మామూలు విషయాలనేమో జబ్బు పెద్దది, వేసుకునేటువంటి ట్యాబ్లెట్ చిన్నది. అన్నం విషయంలో మనకు వచ్చేటటువంటి వ్యాధి చిన్నది, మనం వేసుకునేటటువంటి ట్యాబ్లెట్ పెద్దది. ఓకే, ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఒక డాక్టర్కి వెళ్తాం, డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తాడు. మనం వినంగానే ఆ డాక్టర్ ఏమడుగుతాం? డాక్టర్ని, సార్ ఈ ట్యాబ్లెట్కి ఏమన్నా ఏమడుగుతాం? ఈ ట్యాబ్లెట్కి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా సార్ అని అడుగుతాం. అంటే దీనికే పనిచేస్తుందా, దీనివల్ల వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అని అడుగుతాం. ఇంత చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాయి. కానీ మనం చిన్న జబ్బుకి పెద్ద ట్యాబ్లెట్ లోపలికి వేసినా కూడా దానికి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం అసలు ఆలోచించాం. ఆ ఆహారానికి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం ఆలోచించాం. అలా ఆలోచించకుండా
చిన్న వ్యాధికి, ఆకలి అనేటటువంటి అతి చిన్న వ్యాధికి పెద్ద అన్నము అనేటటువంటి పెద్ద ఔషధాన్ని మనం ఇవ్వటం వల్ల ఆ అన్నం ఏం చేస్తుందంటే, చిన్న ట్యాబ్లెట్ కాదు కదా, పెద్ద ట్యాబ్లెట్ ఇస్తున్నాం. పెద్ద ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏమవుతాయి, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే మన మనుషుల్లో 100కి 90 జబ్బులు, 100కి 90 మంది ఈ ఆహారానికి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. 5-6 జబ్బులు ఉన్నాయి. ఈ 5-6 జబ్బులే అందరికీ, మా డాక్టర్ల దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళందరిలో కూడా 100కి 90 మంది పేషెంట్లు ఈ 5-6 జబ్బులతోనే వస్తారు. ఈ 5-6 జబ్బులు కనుక లేకపోతే డాక్టర్లకు పని ఉండదు. డాక్టర్లు మొత్తం దివాళిస్తారు, పని ఉండదు అక్కడ. ఎందుకంటే 100కి 90 మంది పేషెంట్ డాక్టర్ దగ్గర వచ్చేది 5 ఆహారం. కాబట్టి ఈ ఆహారం మనం సరిగా తీసుకోకపోవటం వల్ల మనకు అన్ని జబ్బులు వస్తాయి. ఏంటి చెప్పండి? ఆహారానికి సంబంధించిన జబ్బులు మీ అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. టకా చెప్పేస్తారు. ఇప్పుడు అడిగితే చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఒకటి చెప్పండి. మీరేంటి? గ్యాస్ ప్రాబ్లం ఫస్ట్. అందరికీ ఉండటం వల్ల గ్యాస్ వస్తుంది. ఒకటమ్మా, నేను చెప్పలేదు, అవరే చెప్పేస్తారు కదా. ఇంకెవరు చెప్తారు? బీపీ. ఎందుకు? ఎక్కువ ఉప్పు కారాలు తింటే బీపీ. ఇంకోటి షుగరు, డయాబెటీసు. ఎక్కువ చక్కెర తింటే డయాబెటీసు. ఇంకా ఏంటి? థైరాయిడ్. కాబట్టి సరిగా కనుక అయోడిన్ కానీ ఉప్పు కనుక సరైనటువంటి ఉప్పు కనుక తిరగకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా హార్ట్ ప్రాబ్లము. కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తింటే కొలెస్ట్రాల్ వస్తాయి. కొలెస్ట్రాల్ ద్వారా హార్ట్ ప్రాబ్లం వస్తాయి. చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ 5 జబ్బులు కాకుండా, సార్ ఈ 5 జబ్బులు కాకుండా నాకు ఇంకొక జబ్బు ఉందండి అని చెప్పగలరా? ఎవరన్నా ఉన్నా కూడా ఒకళ్ళకి, ఇద్దరికి, ఎక్కువ అయ్యే అందరికీ. అందరికీ అవే, ఎక్కువ అవే. అంటే దాని అర్థం ఏంటి? ఆహారాన్ని కనుక సరిగా కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఈ యొక్క శరీరాన్ని సరైనటువంటి పద్ధతిలో మనం నడిపించుకోబోతున్నాం. ఆహారాన్ని సరిగా తీసుకోవటం చేత కాకపోవటం వల్ల మనకి ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. కాబట్టి ఆహారం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయం పత్రిజీ గారు మనకు చెప్పారు. ఎటువంటి ఆహారాన్ని తీసుకోమన్నారు? శాకాహారాన్ని తీసుకోమన్నారు, మాంసాహారాన్ని వద్దన్నారు. కాబట్టి అందుకనే పత్రిజీ గారు ఫస్ట్ దేని మీద కేంద్రీకరించారంటే శాకాహార జగత్. ఎందుకోసం? శరీరం కోసం. శరీరం ఎందుకు? ధ్యానం చేయడానికి కూర్చోవాలంటే శరీరం కావాలి. అది కూడా కాకుండా నువ్వు ఇంకేమవుతుంది, శరీరం తింటూ ఉంటే శరీరం పెరుగుతూ ఉంటుంది. శరీరం పెరిగే కొద్దీ శరీరం సహకరించడం తగ్గిపోతుంది. శరీరం సహకరించడం తగ్గే కొద్దీ నువ్వు ధ్యానం చేసేటటువంటి శక్తి తగ్గిపోతుంది. అందుకని నువ్వు చాలా తక్కువగా, ఇప్పుడు మనకేమంటే BMI అని ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి కనుక చూస్తే, అంటే ఎంత హైట్కి నువ్వు ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పి ఉంటుంది. నీ హైట్ని బట్టి నువ్వు ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ ఉండాలి. కాబట్టి నువ్వు ఆ పరిధిలో ఉండటానికి విధంగా, ఇప్పుడు ఆకలి అనేది ఏముంటుందంటే, నువ్వు తినే కొద్దీ నీకు అవసరం లేకపోయినా సరే నీ పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పొట్ట పెరిగేప్పుడు పొట్ట ఖాళీగా కనుకున్నప్పుడు మనకు తినాలనిపిస్తుంది. మనం తగ్గించే కొద్ది ఏమవుతుంది, పొట్ట అదే కొద్దిగా తగ్గుతుంటుంది. అప్పుడు కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. అంటే నువ్వు 10 ముద్దలు తింటే సరిపోయేటటువంటి ఆహారానికి నువ్వు 100 ముద్దలు తింటున్నావు.
ఆ 100 ముద్దలు తినటం వల్ల అయిపోయి ఎక్కడెక్కడో ఆ బాడీ అంతా చేరిపోతుంది, నేను ఇబ్బంది పెడుతుంది, సకల జబ్బులకి కారణం అవుతుంది. కాబట్టి ఎక్కువ దాని గురించి స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆహారం, శాకాహారం అనేది చాలా 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 ముఖ్యం. కాబట్టి ఈ రకంగా ఆహారాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే శరీరం కంట్రోల్ అవుతుంది. అయితే శాకాహారం అని ఎందుకన్నారు? శాకాహారం ఎందుకన్నారు అంటే, మనిషి తిన్నటువంటి ఆహారంలో 50% ఆహారం మలంగా మారిపోతుంది. ఒక 30% ఆహారం మాంసంగా మారిపోతుంది. ఒక 15% ఆహారం రక్తంగా మారిపోతుంది. మిగిలిన 5% ఆహారం దేనిగా మారిపోతుందో తెలుసా? మన మనసుగా మారిపోతుంది. మన మనసుగా మారిపోతుంది. కాబట్టి అందుకని మన పెద్దవాళ్ళు చక్కగా మడి చేసుకొని దేవుడు పూజ చేసుకొని చక్కగా ఆలోచిస్తూ ఆలోచించి ప్రార్థన చేసుకుంటూ దేవుడి పాటలు పాడుతూ నమ్ముకుంటూ వంట చేస్తే ఈ ఆలోచనని ఆ వంటలోకి వెళ్తే ఆ తినేటటువంటి వాళ్ళకి ఆ ఆలోచనని వాళ్ళకి వెళ్తే ఆ రకంగా బాగుంటారని చెప్పి ఉద్దేశం. ఆ మడి కట్టుకొని పూజ చేయటం అనేది. కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప లక్షణాలు. కాబట్టి ఏంటంటే ఆహారంలోంచి ఆలోచనలుగా మారుతాయి. క్రూర జంతువును, సింహాన్ని క్రూర జంతువు అంటాం. ఎందుకు? అది మాంసాహారం తింటుంది కాబట్టి. అదే ఆవుని సాధు జంతువు అంటాం. ఎందుకు? అది శాకాహారాన్ని తింటాం కాబట్టి. సాధువుకి శాకాహారం కావాలి. సాధువుగా ఉండాలి అంటే శాకాహారం కావాలి. క్రూరంగా ఉండాలి అంటే మాంసాహారం కావాలి. అంటే నేను అందరికీ శాకాహారం కావండి అని చెప్పి నేను చెప్పటంలా. మీరు సాధువులుగా ఉండాలి అంటే, మీరు ధ్యానంగా ఉండాలి అంటే శాకాహారంగా ఉండాలి. లేదు సార్ మాకు ధ్యానంతో పని లేదు, మేము ఎట్లున్నాం, ఓకే తప్పులేదు, మీకేం కావాలంటే కానీ ధ్యానంగా ఉండాలంటే, సాధువులుగా ఉండాలంటే మాత్రం శాకాహారం. ఎందుకు? ఆహారం మనసు మీద పనిచేస్తుంది. మనసు మీద పనిచేయాలంటే మనసు ఆహారం మీద ఉంటుంది. కాబట్టి శాకాహారాన్ని కనుక తిన్నారంటే మనసు మీద పనిచేస్తుంది. మనసు మీద పనిచేసినప్పుడు నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఇప్పుడు అవుతుంది, నీకు ఒక కోడి కనిపించింది. ఇదివరకు ఏంటి? కోడి కనిపించగానే ఎప్పుడెప్పుడు నరికి తిందామా అన్నట్టుగా ఉంటుంది. అది సినిమాలో వాడు తినకుంటే కోడిని ఎలాడిస్తాడు, కోట శ్రీనివాసరావు. వాడు అది చూస్తే చాలు వాడికి తిన్నట్టు ఫీల్ అవుతుంటాడు. అట్లా అనిపిస్తుంది మామూలుగా. కానీ శాకాహారంగా మారిన తర్వాత కోడిని చూస్తే ఆ కోడి మీద ప్రేమ ఓడిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఆ ప్రేమ తత్వం అనేది, అంటే నీలో ఏముందో నాలో ఉన్నటువంటి ప్రాణం ఆ కోడిలో కూడా ఉంది కదా అని చెప్పి నువ్వు నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని తోటి యొక్క జీవిలో ఉండేటటువంటి ఆత్మశక్తి ఒక్కటేనన్నటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. ఆ రకంగా మనసులో మార్పు వస్తుంది. మనసులో మార్పు వచ్చే కొద్ది ఎటువంటి వస్తాయి? మన యొక్క ఆలోచన వారి దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నాం. మనసులో వచ్చే కొద్ది ఆరోగ్యం అనుకుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగానే నీ ఆహారం ద్వారా మనసులో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనసులో మార్పు వస్తుందో, ఇందాకేం చెప్పాను, నువ్వు శాకాహారంగా మారావు, నీ ఆలోచనలో మార్పు వచ్చింది. ఆలోచనలో మార్పు వస్తే ఉంది, ఇదివరకు కోడిని చూడంగానే ఏమనిపించింది? కోసుకొని తిందా అనిపించింది. ఇప్పుడేమనిపించింది? నో ఎవరన్నా కోస్తారేమో దాన్ని చూస్తే, కాబట్టి నేనే తీసుకెళ్ళి పెంచుకుంటే రోజు దానికి కొంచెం ఇది పెడితే పాపం ఇది ఉంటుంది అని చెప్పి. అంటే ఏంటి? నువ్వు మనసు నుంచి దేన్ని ఆలోచిస్తున్నావు? ప్రేమను కలిగించేది ఏంటి? బుద్ధి. అంటే ఇందాక మార్పు వచ్చేసింది. అట్లా కాదు, ఇట్లా చేస్తాను, అది కాదు, ఇది కాదు, ఇది అన్నట్టుగా విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చింది బుద్ధి. కాబట్టి ఆ మనసు కాస్త ఏమిచ్చింది? బుద్ధి బాగుపడింది. ఎప్పుడైతే ఆ బుద్ధి అనేది వచ్చిందో, ఆ ప్రేమ తత్వం వచ్చిందో, అప్పుడు ఏముంటుంది? నీవేమో ఆలోచిస్తావు, ఓహో
ఆ కోడిలో ఉన్నది ప్రాణమే కదా, నాలో ఉన్నటువంటి ప్రాణమే కదా. కాబట్టి కోడిలో ఉన్నది ప్రాణమే, నాలో ఉన్నటువంటి ప్రాణమే, కోడిలో ఉన్నటువంటిది ఆ తండ్రే, నాలో ఉన్నటువంటి తండ్రే. అంటే ఏమొచ్చింది? మీరు అన్నట్టుగా ఆత్మతత్వానికి మనకు వచ్చేసింది. వీటన్నిటికీ ఎక్కడ ప్రారంభమైంది మన జీవితం? ఎక్కడ ప్రారంభమైంది డిస్కషను? వారి దగ్గర ప్రారంభమైంది. ఏం చేయాలి మరి? ఫస్ట్ మనం అన్నం దగ్గర, తినే ఆహారం దగ్గర మొదలు పెట్టాలి. ఈ ప్రయాణం మొత్తం కనుక సంపూర్ణం కావాలి అంటే తినే ఆహారం దగ్గర మొదలు పెట్టాలి. ఆహారంలో నుంచి మనసు వస్తుంది, మనసులో నుంచి బుద్ధి వస్తుంది, బుద్ధి ద్వారా ఆత్మప్రకాశం జరుగుతుంది. ధ్యానంలో కూడా అంతే. ధ్యానంలో ఫస్ట్ ఏం చేస్తాం? ఈ శరీరాన్ని కూర్చోబెడతాం, అంతే కదా. ఫస్ట్ ధ్యానం చేయాలంటే ఈ శరీరాన్ని కూర్చోబెడతాం. ఎట్లా కూర్చోబెడతాం? ఈ శరీరం, నేను 40 నిమిషాల సేపు ధ్యానం చేస్తున్నాను, నువ్వు నాతో సహకరించు, నువ్వు నన్ను నొప్పులు మధ్య మధ్యలో నొప్పులు అని చెప్పి నన్ను లేబ్బాక అని చెప్పి దానికి కృతజ్ఞత తెలిపి దానితో మనం చక్కగా ఒక ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకొని మనం చక్కగా కూర్చొని ఈ శరీరం యొక్క సహకారాన్ని కోరాలి. మీకు ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే శరీరం ఆ ప్రేమగా ఆ శరీరాన్ని నిమిరి నాతో సహకరించు, తర్వాత నీకు కావాల్సింది నేను తర్వాత ఇస్తాను, ఇప్పుడు మాత్రం అడగబాక అని చెప్పి సహిగాన్ని కోరి అలా అడిగి కృతజ్ఞత, ఇప్పుడు దాకా నాకు చాలా సహాయం చేశావు, ఈ కొంచెం సేపు సహకరించు అని చెప్పి ఆ కృతజ్ఞతా భావంతో ప్రేమతత్వంతో శరీరాన్ని అడిగి ఈ శరీర సహకారాన్ని అర్థిస్తూ కూర్చోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని. కాబట్టి అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాం. టైం లేదు కాబట్టి ఎందుకు కళ్ళు మూసుకోవాలి అవన్నీ కూడా చెప్పడానికి టైం లేదు కాబట్టి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న తర్వాత ఏం చేస్తాము? నిటారుగా నిల్చుంటాం. విశ్రాంతి నిల్చుంటూ ఏం చేస్తాము? పత్రిజీ గారు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? ఎందుకు? ఒక శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకొని ఆ విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని కంటిన్యూగా చూసుకొని ధ్యానం చేయొచ్చుగా. లేకపోతే ఒక క్యాండిల్ పెట్టుకొని ఆ క్యాండిల్ చూస్తే, అటువంటి ధ్యాన పద్ధతులు కూడా ఉన్నాయి కదా. శ్రీకృష్ణుడు కృష్ణ కాన్షియస్నెస్కి ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ముందుగా శ్రీకృష్ణుడు బొమ్మ పెట్టుకొని శ్రీకృష్ణుడు చూస్తూ ధ్యానం చేయమంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఒక లైట్ పెట్టుకొని ఆ లైట్ని చూస్తూ ధ్యానం చేయండి అంటారు. ఇంకోటి పెట్టుకుంటే కళ్ళు మూసుకొని నీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ధ్యానం చెయ్యి అంటారు. ఇవన్నీ ధ్యానాలే. అయితే మన పత్రిజీ గారు ఇవన్నీ వదిలేసేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అన్నారు. ఎందుకు స్పెషాలిటీ? శ్వాస మీద ఎందుకు ధ్యాస పెట్టాలి? శ్వాసకి ఎందుకు పెట్టాలి అంటే, శ్వాసలో మనం ఒక వాయువుని లోపలికి పంపిస్తాం. ఆ వాయువు పేరేంటి? ప్రాణవాయువు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ఆక్సిజన్ అంటారు. అంటే అది తెలుగులో దాన్ని ఏమంటారు? ప్రాణవాయువుని లోపలికి పంపిస్తాం. అంటే ఏంటి? ప్రాణవాయువుని లోపలికి పంపిస్తున్నామంటే అది నీ ప్రాణానికి కారణం. ప్రాణవాయువు అంటే శ్వాస అనేది అంటే ఏమిటో తెలుసా? మన ప్రాణంతో సమానం. ప్రాణమే ప్రాణంతో సమానం కాదు, మన ప్రాణమే శ్వాస. అంటే మనం దీన్ని మనం ఏమంటాం? గాలి అంటాం. మనం లోపలికి పోయేటటువంటి గాలిని ఏమంటాం? ప్రాణవాయువు. ఆ క్రియని శ్వాస అంటాం. అంటే శ్వాసలో ఉండేటటువంటి ప్రాణవాయువు మాత్రమే ప్రాణం, ఇదంతా ప్రాణం కాదు. అందుకలా కాబట్టి శ్వాస అంటే మన ప్రాణం అంటే దాన్ని ఏమంటారు? అందుకని శ్వాసను కంట్రోల్ చేయడాన్ని ఏమంటారు తెలుసా? ప్రాణాయామము అంటారు. అంటే ప్రాణాన్ని కంట్రోల్ చేయడాన్ని ప్రాణాయామము అంటారు. కాబట్టి ఈ శ్వాసని కంట్రోల్ చేస్తుంటే ఏమవుతుందంటే నీ ప్రాణాన్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అనేటువంటి భావం ఏర్పడి ఆ ప్రాణం మీద కృతజ్ఞతా భావంతో, ఓ నీ వల్ల కదా, నేను కనుక పడుకున్నా కూడా నువ్వు మాత్రం పడుకో, నేను నిద్రపోయినా కూడా ఒక్క
ఒక్కసారి కనుక అయ్యో నువ్వు పొదుగు 8 గంటలు నిద్రపోతావు కదా, నేను కూడా ఒక్క 2 నిమిషాలు నిద్రపోతాను అని చెప్పి కనుక ప్రాణం అనుకుంది అనుకోండి, అమ్మో నువ్వు పోవడానికి లేదు కావాలి, కాకపోతే నేనన్నా మేలుకుంటాను కానీ నువ్వు మాత్రం నిద్రపోవు అని చెప్పి మాట్లాడు. అయినా కూడా మనం పుట్టినప్పటి నుంచి రేపు పోయేదాకా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ శరీరానికి ఎటువంటి కృతజ్ఞత తెలుపుకొని ధ్యానానికి కూర్చున్నావో, ఆ ప్రాణం మీద, ఆ శ్వాస మీద కూడా కృతజ్ఞతా భావంతో నువ్వు ఆ శ్వాసను గమనిస్తూ ఉండాలి. తల్లికి బిడ్డ మీద ప్రేమ కలిగితే ఏం చేస్తుంది? నిద్రపోయేటప్పుడు ఆ బిడ్డ పక్కన కూర్చొని అట్లా చూస్తూ ఉంటుంది బిడ్డను. అంతే కదా తల్లి చేసే పని. అంటే ఏమిటి? ఆ తల్లి మీద ప్రేమ, ఆ బిడ్డ మీద ప్రేమ. అలా బిడ్డ నిద్రపోతున్నాడు కదా, ఏం ఆడుకోవట్లేదు, ఎందుకంటే చూస్తున్నావు అంటే ఆ చూపు, ఆ గమనించటంలోనే ఆ తల్లి బిడ్డల మధ్య ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత